హలో, నమస్తే. బయట బాగా క్లౌడీగా ఉంది కదా. టైం ఎంతైందో తెలుసా? ఇక్కడ మార్నింగ్ 6:45 అయింది. ఇవాళ థర్స్డే కాబట్టి హస్బెండ్కి పాపకి ఇద్దరికి బాక్స్ పెట్టి పంపివ్వాలి, అందుకే త్వరగా లేచాను. అండ్ బయట కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది, అంటే లైటింగ్ ఎందుకో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా, అందుకే తీసాను ఈ వీడియో. ఇక్కడ నా చెట్లన్నీ పోతున్నాయండి. చూడండి, కనకాంబరం చెట్టు ఎలా అయిపోయిందో, ఆకులన్నీ రాలిపోయాయి. దాని పక్కనే తులసి చెట్టు కూడా వేసాయని చెప్పాను కదా, అస్సలు రావట్లేదు. ఈ చలికి అవి కూడా పోతున్నాయి. బాగా వచ్చాయిలే అని చాలా హ్యాపీగా ఉన్నాను, బట్ అవి కూడా పోతున్నాయి. అండ్ మీకు అరిటాకు చెట్టు చూపిస్తాను, బనానా ట్రీ. అవి చూడండి ఆకులు ఎలా అయిపోయాయో ఈ చలికి. అవి నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆయన కూడా పొద్దున్న నాతో పాటు లేచారు. ఏంటంటే ఆ చెట్లు రావు మళ్ళీ, ఇంకా దాన్ని కొట్టేయాలి అని నేను, ఆయనేమో వస్తాయి బుజ్జి అని ఆయన చెప్తున్నారు. అసలు మాకు అర్థం కావట్లేదు, వస్తాయో రావో చూడాలి మరి. బేబీ విండోస్ ఓపెన్ చేయాలి. ఇక్కడ పడితే ఇక్కడ ఉన్నాయన్నీ. ఎందుకు చూపిస్తున్నా కాదు తీ అయ్యో మళ్ళీ ఒకసారి ప్లీజ్ 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 ఒకసారి ఏమి అంత వెయిట్ లేవులే. అదన్నమాట, వెయిట్ చూసేసరికి క్లోజ్ అయిపోయింది అది. అండ్ ఇక్కడ నేను పండుని లేపడానికి వచ్చాను. ఈ మధ్యన అలవాటు అయిపోయిందనమాట, పండు కూడా టైమింగ్స్ అలవాటు అయిపోతూ ఉన్నాయి. కరెక్ట్ రూమ్లోకి ఒక్కసారి పండు లేనన్న అంటూనే లేచేస్తుంది. మంచిది కదా అలా అయితే, లేకపోతే ఒక్కొక్కసారి లేరా లేరా అని లేపుతూనే ఉండాలి. అండ్ ఇదేమో కొత్త జీన్స్ తీసుకొచ్చాం నిన్న. నిజం చెప్పనా, మోక్షకి ఒక్క జీన్స్ కూడా లేదండి, ఎందుకంటే దానికి అస్సలు ఇష్టం ఉండదు జీన్స్ వేసుకోవడం అంటే. బట్ ఇవాళ ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ఉందన్నమాట స్కూల్లో, అందుకోసమే తీసుకున్నాము. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చాము. కిచెన్లో ఇంకా పని ఉంటుంది కదా మామూలుగానే. ఇవాళ థర్స్డే, అసలే ట్రాష్ వేయాలి, ఫ్రైడే వేయాలి. థర్స్డే నైట్ పెడితే ఫ్రైడే వచ్చి తీసుకెళ్ళిపోతారు. నేనేమో బాక్స్కి ఉగ్గాని చేశాను. ఈ రెసిపీ నేను చాలాసార్లు చేశాను, మా ఇంట్లో చాలా ఇష్టం. ఉగ్గానిలోకి బజ్జీ ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ పొద్దున్నే బజ్జీ తింటే కడుపులో మంట వచ్చేస్తుంది. అవసరం లేదు, బాగుంది, బట్ జాకెట్ పెట్టుకోండు, రెయిన్ పడుతుంది. అవసరం లేదా, నేను వస్తాను. సరే పెట్టుకో అయితే. బాగా క్లౌడీగా ఉందని చెప్పాను కదా, దాని గురించే నాకు పండుకు డిస్కషన్స్. కొత్త అంబ్రెల్లా కొనింది, దాన్ని తీసుకెళ్ళాలి అని తను. లేదులే నేను వస్తానులే, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తానులే అని చెప్పి నేను. సో ఫైనల్లీ తనే తీసుకెళ్ళిందనమాట. ఈరోజు లక్కీగా అభి లేదు, పడుకున్నాడు. నాకు కొద్దిగా టైం దొరికింది, అందుకే నేను అనుకున్నాను ఒక హెయిర్ ప్యాక్ వేసుకుందామని. వాడు లేచినా కూడా నా హెయిర్ ప్యాక్ ఏం అడ్డం రాడనుకోండి. హెయిర్ ప్యాక్ ఎందుకంటే డ్రైగా ఉంది హెయిర్ అని చెప్పాను కదా, దానికోసమే. సో ఏమేమి వేసాను అంటే జస్ట్ కోకోనట్ ఆయిల్ వేసాను అండ్ అలోవెరా జెల్ వేసాను, అంతే అండి, ఇంకేం యాడ్ చేయలేదు. ఏంది అది? సరే, సే హలో. బాగున్నారా? నిన్ను చాలామంది మిస్ అవుతున్నారంట. నువ్వు కనిపించట్లేదంట వీడియోస్లో. ఐ లవ్ యూ చెప్పు అందరికి. ఐ లవ్ యూ ఆల్ చెప్పాలి. ఆల్. థ్యాంక్ యూ. హలో. కనిపిస్తుందిలే కానీ టీవీ సౌండ్ తగ్గిపోనున్నా. దాంట్లో సౌండ్ ఎందుకు వస్తుంది? సరే ఒక్క నిమిషం ఆగవా.
సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా హెయిర్ బాగా డ్రై అయిపోయింది, ఏదో ఒక రెమెడీ యూస్ చేయాలి అని చెప్పి. సో ఒకటి యూస్ చేశాను, మీరు ఆల్రెడీ పొద్దున చూసే ఉంటారు. ఏంటంటే కోకోనట్ అండ్ అలోవెరా 2 కలిపి రాశాను. నిజంగా చాలా 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 బాగుందండి. ఎవరికైనా హెయిర్ మాత్రం రఫ్గా ఉంది అనిపిస్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంది. అండ్ అంటే నాకు ఎవరో చెప్పారు అండ్ నేను ఇవాళ చూసాను అనమాట, ఏం రెమెడీ యూస్ చేస్తే బాగుంటుంది అని సెర్చ్ చేశాను. ఇది కనిపించింది. నిజంగా చాలా బాగుందండి. హెయిర్ మాత్రం సూపర్ సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఇది కంటిన్యూ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు హెయిర్ బాగా డ్రై అయిపోయింది, ఇప్పుడు బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ ఇప్పుడు ఇంకా క్లీనింగ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ బెడ్షీట్ ఒకటి చేంజ్ చేశాను, ఇంకా పాప రూమ్లో చేయాలి, బాత్రూమ్ క్లీన్ చేయాలి, లైక్ అన్నీ సర్ది పెట్టాలన్నమాట. ఆ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు అభికి హెడ్ బాత్ అయింది తెలుసా కదా, ఎలానో తెలుసా? మీలో చాలామంది చెప్పారు కదా హెడ్ బాత్కి అవి ఏంటది క్యాప్స్ తెచ్చుకోండి, అవి హెడ్ క్యాప్స్ దొరుకుతాయి, అవి తీసుకోండి బాగుంటాయని చెప్పారు కదా. నేను అప్పుడే తీసుకున్నాను, కానీ అభికి అస్సలు పని చేయలేదు అది. మీరు అప్పుడు చెప్పినప్పుడే తీసుకున్నాను, బట్ అస్సలు పెట్టుకోవట్లేదు వాడు, అసలు భయపడుతున్నాడు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే వాడికి చిన్నగా వాటర్ వేసేసి రుద్దేసి షాంపూ వేసేసి దాన్ని తుడిచేస్తున్నట్టు చేస్తున్నాను. అలా అయితే ఊరికినే ఉన్నాడు, లేకపోతే రచ్చరచ్చ చేస్తున్నాడు. నీళ్ళు మీద పడితే చుక్కలు చూపిస్తున్నాడు చూడండి. సో అదన్నమాట. బయట బాగా క్లౌడీగా ఉంది. ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది, కానీ బాగా క్లౌడీగా ఉంది. బాగా ఏంటో నేనైతే స్నోని బాగా మిస్ అయిపోతున్నాను తెలుసా. న్యూయార్క్లో ఉంటే స్నో బాగా పడేది. మొన్న ఎవరో మెసేజ్ కూడా పెట్టారు, మనసా మీకు స్నో పడలేదా, లాస్ట్ ఇయర్ ఈ టైంకి వీడియో పెట్టావు అని బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. సో పాప బెడ్షీట్ చేంజ్ చేయాలి, ఒక్క నిమిషం. సో అది బెడ్షీట్ చేంజ్ చేశాను. స్నో పడుతుందా అని అడిగారు కదా, స్నో పడే వెదరా ఇప్పుడు ఎట్లుందో తెలుసా, 22 అలా ఉంది. స్నో పడాలంటే -లోకి వెళ్ళినా కూడా పడదు. అవి కొత్త అంబ్రెల్లా అంటే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను అదే పొద్దున్న చూపించాను కదా పాప కోసం జీన్స్ ప్యాంట్స్ అవి తీసుకున్నాను, ప్యాంట్ ఒకటే తీసుకున్నాను. అండ్ అభికేమో ఈ నిన్న ఏం డ్రెస్, ఈ నైట్ డ్రెస్ అనమాట, రాకెట్ డ్రెస్ అంటే ఇది. సో ఈ నైట్ డ్రెస్ తీసుకున్నాను, బాగుంది కదా అని అంతే. అండ్ క్రాఫ్ట్ రెడీ చేసి పెట్టాను, ఎక్కడ హ్యాంగ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ డ్రెస్తో పాటు ఇంకొక ప్లాంట్ కూడా తీసుకున్నాను. ఇది చూడండి, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి పాయిన్సెటియా రెడ్ అంట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, క్రిస్మస్ టైంలోనే ఎక్కువ వస్తాయంట ఇవి వాల్మార్ట్లో. చూడండి పైన మొత్తం ఆకులు ఎంత రెడ్గా ఉన్నాయో, అండ్ కింద ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి క్రిస్మస్ స్పెషల్ అన్నమాట. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయంట, కానీ ఎప్పుడు వస్తాయో తెలియదు, బయట ఎండలో పెట్టాలి. అండ్ పొద్దున్న చూసారా అరటి చెట్టు మొత్తం ఆకులు అన్నీ పోయాయి, అవి కట్ చేయాలో అలానే పెట్టాలో తెలియదు, చూడాలి. అండ్ ఏ చెట్టు ఇదేంటి, చెట్టుకి ఈ మధ్యన ఎండ సరిగా రావట్లేదు, మొత్తం క్లౌడీగా ఉంటుంది. అండ్ నా మనీ ప్లాంట్ చూడండి, మీకు తెలుసా ఇది కూడా నేనే రెడీ చేశాను, బాగుంది కదా. నార్మల్ కార్డ్బోర్డ్తోనే రెడీ చేశాను, కానీ చాలా బాగుంది. దీంట్లో లైట్ వెయిట్ మనీ ప్లాంట్ పెట్టాను, బాగా హోల్డ్ చేసింది. ఎస్, ఇప్పుడు ఒక రెసిపీ చూపిస్తాను. ఏంటంటే ఫస్ట్ దీనికి ఏం కావాలో చెప్తాను. ఒక ప్యాన్లో నువ్వులు అండ్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు. ఇది పెద్ద మిర్చి అంటాం చూడండి, దాంతో చేస్తారనమాట. ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, టేస్ట్ కూడా ఓకే, మరి అంత పర్ఫెక్ట్గా ఏముండదండి, అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే దీనికి అన్నీ వేయించుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి
చింతపండు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ పెద్ద మిరపకాయల్ని మేము డబుల్గా కట్ చేసుకున్నాం, రెండుగా. తర్వాత దాన్ని మధ్యలోకి కట్ చేసేసి ఇది స్టఫ్ చేయాలన్నమాట. ఈ రెసిపీ కంటే ఇంతకుముందు ఇంకొక రెసిపీ చూపించాను, అది చాలా చాలా బాగుంటుందండి దీంతో కంపేర్ చేసుకుంటే, నిజం చెప్తున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇవి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టేసి అలానే మగ్గించుకోవాలి. ఇది కూడా బాగుంటుంది, ఏంటంటే పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట. సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత చెప్పాను కదా, ఆనియన్స్ అవి వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మేమిద్దరం ఒకే ఫ్రేమ్లో పట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మా హైట్లు అస్సలు మ్యాచ్ కావండి. నేను చాలా కష్టపడుతుంటాను ఆయన భుజాల వరకు వెళ్ళడానికి కూడా. కాళ్ళు పైకి ఎత్తితే నా కాళ్ళు అప్పుడు భుజాల వరకు వస్తానన్నమాట. సో తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అది వేగుతూ ఉండగానే ఇక్కడ ఒక పార్సల్ వచ్చిందండి. ఏంటంటే ఫ్యాబ్ కిడ్స్ నుంచి నేను ఒకటి ఆర్డర్ చేశాను. ఇవి చాలా తక్కువకే వచ్చాయి, చాలా ఎక్కువ ప్రైస్ తక్కువకి వచ్చాయి. ఏంటి అంటే పండుకి షూస్ అనమాట. ఫ్యాబ్ కిడ్స్ నాకు హోమ్ పేజ్లో రికమెండేషన్స్లో వచ్చింది యూట్యూబ్లో. సో ఒకసారి చూద్దాం, తక్కువకే ఉన్నాయి అంటే సరే విఐపి మెంబర్ కదా చూద్దాం అన్నట్టు చూశాను. నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. సరే ఆర్డర్ చేద్దాము అంటే నేను రివ్యూస్ కూడా చెక్ చేశానులేండి, ఫ్యాబ్ కిడ్స్ ఎలా ఉంటుంది సైట్ ఏంటి అని. చాలా బాగుంది, రివ్యూస్ అయితే బాగున్నాయి. సో ఈ రెండు కలిపి నాకు $16కి వచ్చాయి. పండుకి ఎలాగో చాలా అవసరం పడతాయి షూస్. వచ్చేది వింటర్ కాబట్టి బూట్స్ కావాలి. సో ఇవి తీసుకున్నాను, బాగున్నాయి కదా, దానికి మాత్రం బాగా నచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టొమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి దీంట్లోకి, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మిగిలిన నువ్వుల పొడి ఉంది కదా, అది వేస్తున్నారు. సో అది కలిపేసి ఈ మిర్చి కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, అవి కూడా వేసేసి కలుపుకోవాలి. తర్వాత అందులోకి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువేం వేసుకోకండి, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత అందులోకి కారం, ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది జనరల్గా చెప్పాను కదా, నాకైతే టొమాటో పచ్చిమిర్చి పచ్చడి తిన్నట్టు ఉంది టేస్ట్ అయితే. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకొని పైన కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్ కాదు, మధ్యలో ఉంటుందన్నమాట. వేడివేడిగా తింటే ఏదైనా బాగుంటుంది. ఏంటో ఈ కొత్త కొత్త యూట్యూబ్ రూల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అర్థమే కాకుండా ఉంది. కిడ్స్ని చూపించాలా వద్దా అనేది. కొంతమంది ఏమో చూపించవచ్చు అంటున్నారు. వాట్ ప్యాంట్ నీతో పాటు వస్తుందా? నువ్వు తీసుకెళ్ళాలి ప్యాంట్ని. మరి ప్యాంట్ రావట్లేదంటే ప్యాంట్ నీతో పాటు వస్తుందా? సో అది అవి బాత్రూమ్కి వెళ్తున్నాడు, ప్యాంట్ రావట్లేదు. సో అదే ఈ యూట్యూబ్ కొత్త కొత్త రూల్స్తో కొంతమంది చూపించవచ్చు అంటున్నారు, కొంతమంది చూపించకూడదు అంటున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే నేను నిన్న యూట్యూబ్ క్రియేటర్స్ అని ఒక ఛానలే ఉంది కదా, ఆ వీడియో చూశాను. దాని కింద చూస్తే అదే ఈ కొప్ప రూల్స్ అన్నీ పెట్టారనమాట, గోప. సో దానికి ఆ రూల్స్ పెట్టారు, వీడియో చేసి పెట్టారు. దాని కింద అయితే 42K లైక్స్ వస్తే 76K డిస్లైక్స్ వచ్చాయండి. అంటే ఎంతమంది డిసగ్రీ అవుతున్నారు ఈ రూల్స్తో. బట్ ఒక విధంగా చూస్తే ఇది చాలా మంచిది కిడ్స్ సేఫ్టీకి. ఫ్యామిలీ వ్లాగ్స్కి ఏమో, ఫ్యామిలీ అంటేనే మెయిన్గా కిడ్స్ ఉంటారు. లైక్ చాలామంది ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఫ్యామిలీ వ్లాగ్స్ చేయడం అంటే మెయిన్గా పిల్లలతో అలానే ఉంటుంది. నా కేసులో అయితే అలానే ఉంటుంది. లైక్ నాకు నా పిల్లల్ని చూపించడం చాలా ఇష్టం, అలాగని వాళ్ళని రిస్క్లోకి పడేయడం కూడా ఇష్టం లేదండి. సో అన్నీ చూసుకుంటూ చేసుకోవాలి. ఏమవుతుందో ఈ యూట్యూబ్ కొత్త
ఐ మీన్ ఒక క్లారిటీ ఇస్తుందేమో వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇంకా ఇచ్చేదేమి ఉండదులేండి, వాళ్ళు ఒకటి పాస్ చేశానంటే మోస్ట్లీ అలానే ఉంటుంది. ఇంకా నేనైతే సెట్ చేయలేదు, చూడాలి ఏం చేయాలా థింక్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ అన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకదానికొకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎనీవేస్, ఇంతటితో నా ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు కానీ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. అండ్ మీరు కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కింద ఇస్తాను, అక్కడ ఫాలో అవ్వచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.